వేసినటువంటి వ్యక్తికి దాని మీద ఉండేటటువంటి ఫైనాన్షియల్ కెపాసిటీ నిరూపించాలా, నిరూపించకపోతే ఆ రకమైనటువంటి కేసులు పోతాయా అనేటటువంటి సబ్జెక్ట్ మీద ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో వివరించబోతున్నాం. ముందుగా మిత్రులందరూ కూడా దయచేసి మన ఈ లా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి ఎపిసోడ్లన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి. ఇరువురి మధ్య ఒప్పందం ప్రకారం చెక్కులు మార్పిడి జరగడం, చెక్కులు తీసుకొని వారికి రుణం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రుణం తీసుకున్న తర్వాత కూడా ఆ వ్యక్తి తిరిగి దాన్ని ఇవ్వని పక్షంలో ఎవరైతే ఇచ్చినటువంటి ఈ రుణం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు కోర్టులో కేసులు ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. అయితే కోర్టుల్లో కేసులు ఫైల్ చేసినంత మాత్రాన ఆ వ్యక్తి గెలిచే అవకాశం ఉందా, అసలు గెలుచుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో కోర్టులు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఆ వ్యక్తికి ఫైనాన్షియల్ కెపాసిటీ ఉందా లేదా, అసలు ఇతనికి ఇవ్వడానికి గల కెపాసిటీ ఉందా లేదా అనేది కోర్టులో